మల్లికార్జున కాక ఏం రాసుకొచ్చిండో మరి. మల్లికార్జున కాక చూడు, కాక అందరినీ కాక అంటావు, నిన్ను కాక అంటే తప్పే ఉన్నాయి. కానీ ఈయన ఇప్పుడు డిఎస్కి ప్రిపేర్ అవుతాడు. తీన్మార్మల్ అన్న డిఎస్సికి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాడు. దాంట్లో కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు కావచ్చు ప్రిపేర్ అయితే. ఒకవేళ చూడు ఎవడైనా చూస్తే డిఎస్సి ఎస్జిటి ఫుల్ కోర్స్ ఫ్రీ, ఈడే చెప్తారు పాఠాలు పిలిచి. డిఎస్సి కోర్సును ఈయన వివరిస్తాడు. ఎవడన్నా చూస్తే నిజంగా ఆడు గొప్ప రాతగాడు, గొప్ప అసలు కోచింగ్ సెంటర్ నడిపినోడు. చాలా మంది విద్యార్థులను కలెక్టర్లుగా, లేకపోతే ఎంఆర్ఓలుగా, ఎండిఓలుగా, లేకపోతే ఈ టీచర్లుగా, లేకపోతే ఎస్ఐలుగా, సిఐలుగా తీర్చిదిద్దినోడు అనేటట్టు ఓ పెన్ను బట్టి, ఓ పేపర్ బట్టి అక్కడ కూర్చొని ఏం నమ్మబలుకుడు ఇది, ఏం కథ ఇది. మళ్ళన్న ఎందుకన్నా ఈ వేషాలన్నీ తినవరు. మళ్ళన్న గిన్ని లలిత కాళ్ళు ఉంటాయా నీ దగ్గర? జనాన్ని ఎట్లా మోసం చేయాలని, జనాల్ని ఎట్లా పీడించుక తినాలని, మళ్ళీ చెప్పిన వాళ్ళని అంతం చేయాలి, కొట్టాలి. ఇవా సిగ్గు తెచ్చుకో, జర సిగ్గు తెచ్చుకో. గిదా నీకు చదువు వస్తుంది, రాయొస్తుంది, నువ్వు కోర్సులు పెడతావు, ఈ కోర్సులు పెట్టి కోచింగ్లు ఇస్తావు. ఇదేంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి కదా, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఓటు దొబ్బుకపోవడానికి కథ. ఇప్పుడు దీన్ని స్కాన్ చేసి పైసలు కొట్టాలి. ఇట్లా కూడా దోపిడి. నిరుద్యోగులను వంచడానికి ఇగో క్యూ స్టడీ అట, అంటే ప్రశ్నించే విద్య. అన్ని ప్రశ్నించరాలే. క్యూ హోమ్ కిచెన్ అని పెట్టిండు, ప్రశ్నించే వంటగది అని పెట్టిండు. క్యూ డివోషనల్ అని పెట్టిండు, ప్రశ్నించే దైవం అని పెట్టిండు. ఓ చాలా ఛానల్ పెట్టిండు. అప్పుడు ఇక ఫుల్గా మన దోపిడికి అంతం లేదన్నట్టు అన్ని పెట్టిండు. క్యూ స్పోర్ట్స్ అని పెట్టిండు, అన్ని పెట్టిండు. ఇప్పుడు మెల్లగా మళ్ళీ వాటి అన్నిటికీ తెరదిస్తాడు. ఇక్కడ స్కాన్ కొట్టుర్రి, ఈ బిచ్చగానికి డబ్బులు వేయర్రి అన్నట్టు పెట్టుకున్నాడు. ఇక ఇది దయచేసి ఇట్లా మోసపోకురి. దయచేసి ఇప్పటికే 100 కోట్లు 100 దినాల పాలు చేసినాము. ఇక నమ్మకురి జరా. ఎంత స్టైల్గా కూర్చున్నాడు చూడేవాడు చూస్తే. ఒక్క బ్లాక్మెయిల్ చేయకుండా ఎంత సొక్కం పోస అన్నట్టు కూర్చున్నాడు.